ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. నామలు మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారో, వాగ్దానం ఇచ్చినారో, మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నారు. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, మీ కుటుంబ సభ్యులందరూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ మరి వాగ్దానం కొరకు ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధాత్మడ ఏసే వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచుమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తనలు 91వ అధ్యాయంలో మరి 15వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. అతడు నా మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చిన శ్రమలో నేను అతనికి తోడై ఉందును. హల్లెలూయా. ఈరోజు దేవుని ఒక కృప, దేవుని ఒక ఆశీర్వాదం మీకు ఇవ్వబోతుందండి. నిజంగా చాలామంది జీవితంలో ఏమనుకుంటారంటే నాకు తోడు లేదు, నాకు నీడ లేదు అని అనుకుంటా ఉన్నారా? అయితే దేవుడు నీతో మాట్లాడుతుండే ఈరోజు నిజంగా అండి. మీరు మొరపెట్టినప్పుడు అంట దేవుడు జవాబు ఇవ్వబోతుండు. మీ శ్రమల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని విడిపించి గొప్ప చేయబోతున్నాడు అండి. హల్లెలూయా. ఈరోజు మీ లైఫ్లో అనేక సమస్యలతో, అనేక బాధలతో, అనేక దుఃఖంతో ఉన్నారేమో, అనేక ఆవేదన చెందుతున్నారేమో. అయితే దేవుడు నీ జీవితాన్ని కట్టబోతుండు. నీ సమస్యలన్నిటి నుంచి విడిపించబోతుండు. నీకున్న బంధకాలన్నిటి నుంచి దేవుడు తొలగించబోతుండు. మీ కుటుంబ సమస్యలన్నిటి నుంచి దేవుడు విడిపించడమే కాకుండా నీకు కృపని, క్షేమని, ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతుండు. మీ లైఫ్లో అనేక వేదనలు, అనేక సమస్యలతో నిండి ఉన్నారేమో. దేవుడు నిజంగా నాకు ఆశీర్వాదం లేదు, నాకు క్షేమం లేదేసే, నా కుటుంబానికి దీవెన లేదు అని బాధపడుతున్నారా? అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న నా కుమారి, నా కుమారుడా, దిగులు చెందకు, భయపడకు. దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించబోతుండు. ఆయన నీకు తోడై ఉన్నాడు. నీ శ్రమల నుంచి దేవుడు విడిపించి నిన్ను ఆశీర్వదించి, నేను దీవించి దేవుడు నేను గొప్ప చేయబోతుండు. కాబట్టి నీకున్న శోధన, నీకున్న వేదన, నీకున్న సమస్యలు అన్నిటి నుంచి విడిపించడమే కాకుండా నీకున్న ప్రతి ఆటంకాలు దేవుడు తొలగించి నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతుండు. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు మీ కృప, ఆయన ఒక కృప, ఆయన ఒక క్షేమము, ఆయన ఒక ఆశీర్వాదము, ఆయన ఒక దీవెన మీకు మెండుగా ఉండబోతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్. మరి ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధాత్మడ యేసుప్రభ, ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో నేను వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని, గొప్ప ఆశ్చర్యం, మేలు జరిగించండి. యేసుప్రభ, ఈరోజు ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు, ఈ సంవత్సరం అంతా వారు బ్లెస్ చేయండి, దీవించండి, ఆశ్రయించి, పోషించి, సంరక్షించండి. యేసుప్రభ, ఈ సంవత్సరం అంతా వరకు తోడే ఉండేది. వరకు నా ప్రతి ఆటంకాలు తొలగించండి. భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి విడిపించండి. గర్భఫలం దయచిన స్కూల్స్, కాలేజ్, జాబ్, రాకపోకల ప్రయాణం తోడుగా ఉండండి. ఎంతమంది ఎగ్జామ్స్ రాశారో, ప్రిపేర్ అవుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఐసీలో ఉన్న స్వస్థత కలిగించండి. యేసుప్రభ, ఎంతమంది బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో ప్రతి బలహీనతలు, ప్రతి అనారోగ్యం కొట్టివేయండి. వారి కుటుంబాన్ని దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించండి. యేసయ్య, ప్రతి ఆటంకాల నుంచి విడిపించండి, ప్రతి శోధన నుంచి విడిపించండి. దేవా, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. రక్షణ భాగ్యం చామాస, పుణ్యంకి, పౌర్ణమికి మంత్రశక్తులు, చీకశక్తులు, అంధకర శక్తుల నుంచి విడిపించి అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలు జరిగించి ఈరోజు ప్రతి కుటుంబాన్ని దర్శించి, దీవించి, ఆశీర్వదించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.